అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనము సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలబ్బా అని చెప్పేసి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అంటే మనసు నిండా పాజిటివ్ దృక్పథంతో ఉండాలి, ఇది అవును అవుతుంది, నేను హ్యాపీగా ఉన్నాను అని పదే పదే అనుకోవటం, ఇలా రకరకాల పద్ధతులు అనేవి చెప్తూ ఉంటారు. అవన్నీ తప్పు అని నేను చెప్పడం లేదు, అవి కూడా కరెక్టే. బట్ కాకపోతే సింపుల్గా లైఫ్లో మనం కూడా కొన్ని విషయాలు పాటిస్తూ ఉండాలి. అదేంటి అంటే ఫస్ట్ వన్ ఏంటంటే క్షమించని వాళ్ళని మన లైఫ్లో నుంచి తీసేయాలి. అంటే క్షమాగుణం అనేది వాళ్ళకు లేదనుకోండి, అలాంటి గుణం లేని వాళ్ళు ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టే చూశారనుకోండి, ప్రతిదీ మనం చేసేది తప్పులాగానే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు మనల్ని ఇది తప్పు అని బ్లేమ్ చేస్తూ ఉంటారో, మనకే తెలియని ఒక డిప్రెషన్, మనమే నిజంగానే మనం ఇంత చెడ్డవాళ్ళమా, మనం ఇన్ని తప్పులు చేస్తున్నామా లైఫ్లో అని మన మీద మనకే డౌట్స్ వస్తాయి అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని ఫస్ట్ లైఫ్లో నుంచి క్లియర్ చేసేయాలి మనం. ఇక రెండవది, బాగా మనకు కావాలి అనుకున్న వాళ్ళని మనం క్షమించాలి. అదేంటి అది అనుకుంటున్నారా? అవునండి, క్షమాగుణం అనేది పక్కన వాళ్ళకే కాదు, క్షమాగుణం అనేది మనకి కూడా ఉండాలన్నమాట. అంటే వాళ్ళు మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లేనిదే మన లైఫ్ లేదని మనం భావిస్తున్నాం. అంటే అంతలాగా ఆ పర్సన్స్ని మనం ఇష్టపడుతున్నాము, అంతలాగా వాళ్ళు మన లైఫ్లో ఉంటే మన లైఫ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాము, మనం నమ్ముతున్నాం కూడా దాన్ని. అంత స్ట్రాంగ్గా మనం బిలీవ్ చేసినప్పుడు, మనిషి అన్నాక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి తప్పులు అయినప్పుడు వాటిని క్షమించేసేయడం మనం కూడా నేర్చుకోవాలి. ఎందుకు అంటే క్షమింపబడడం ఎంత ఇంపార్టెంటో క్షమించడం కూడా అంతే ఇంపార్టెంటో. ఈ రెండూ కూడా లైఫ్లో జరిగినప్పుడే మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంది అంటే మనం ప్రశాంతంగా ఉంటాము. మనం ప్రశాంతంగా ఉన్నాము అంటే మన కుటుంబం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన కుటుంబం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంది అని అంటే మనము హ్యాపీగా ఉన్నట్టే కదా. కాబట్టి అన్నిటికీ కూడా ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఏం చేయాలంటే లైఫ్లో తప్పనిసరిగా ఈ రెండు విషయాలని కూడా పాటించాలి. అవి పెద్ద ఇంకేవో తప్పులు అయితే అన్నిటిని కూడా క్షమిస్తూ వెళ్ళిపోండి అని మాత్రము ఉచిత సలహాలు నేను ఇవ్వను. ఎందుకంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత పెద్ద తప్పు అనేది. కాబట్టి చిన్న చితక వాటికి కూడా తప్పు చేశారు అని చెప్పేసి ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ పోతే బంధాలు అనేవే నిలబడవు. ఎందుకు అంటే అంతులేని ఇష్టం ఉన్నప్పుడు అంతలోనే కోపం, అంతలోనే బాధ, అంతలోనే సంతోషం, ఇలా మూడ్ స్వింగ్స్ అన్నమాట రకరకాలుగా వస్తూ ఉంటాయి. అలా అని చెప్పేసి వాళ్ళని వదిలేగలమా అంటే వదిలి క్షణమైనా ఉండలేమన్నమాట. అదే కదా బంధంలో ఉన్న మ్యాజిక్, రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఆ అద్భుతమైన మాయ అన్నమాట. కాబట్టి ఆ మాయ మనతోనే ఎప్పటికీ ఉండాలి, ఆ రిలేషన్ ఎప్పటికీ మనతోనే ఉండాలి అంటే మనకి కూడా క్షమించడం అనేది బాగా వచ్చి ఉండాలన్నమాట. కాబట్టి బంధం బలంగా ఉండాలి అంటే ఇరువైపులా క్షమాగుణం అనేది కూడా ఉండాలన్నమాట. క్షమించడం రాని వాళ్ళనైతే మన లైఫ్లోకి రానివ్వద్దు, కానీ మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మన వాళ్ళని మాత్రం క్షమించడం అనేది నేర్చుకుందాం. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.